భారత సినీ పరిశ్రమకు అరుదైన గౌరవం దక్కనుంది. మునుపెన్నడూ లేని విధంగా గత కొంతకాలంగా ఖండాంతరాలు దాటి ఇండియన్ సినిమాలకు ప్రత్యేక గుర్తింపు వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియా పార్లమెంట్ హౌస్ లో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ పెద్దలను ప్రసంగించేందుకు ఆహ్వానం పలికారు. ఈ మేరకు బాలీవుడ్ సెలబ్రిటీలు కరణ్ జోహర్, రాణి ముఖర్జీలకు అరుదైన గౌరవం దక్కింది. వాళ్ళిద్దరూ ఆగస్టు 13న ఆస్ట్రేలియన్ పార్లమెంట్ హౌస్ లో ప్రసంగించేందుకు ఆహ్వానం అందింది. ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ IFFM 15వ వార్షికోత్సవం నేపథ్యంలో వారు ప్రసంగించనున్నారు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఆగస్టు 15 నుంచి ఆగస్టు 25 వరకు ఈ IFFM వార్షికోత్సవాలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే బాలీవుడ్ సెలబ్రిటీలు కరణ్ జోహర్, రాణి ముఖర్జీలకు ఆహ్వానం అందింది. దీనిపై రాణి ముఖర్జీ స్పందించారు. ఆస్ట్రేలియన్ పార్లమెంట్ హౌస్ లో భారత చలనచిత్ర రంగానికి ప్రాతినిధ్యం వహించడంపై గర్వంగా ఉందని పేర్కొన్నారు. సినిమా ప్రపంచానికి భారత్ అందించిన గొప్ప చరిత్ర గురించి మాట్లాడనున్నానని, సినిమా ద్వారా భారత్, ఆస్ట్రేలియాల మధ్య పెరుగుతోన్న సాంస్కృతిక సంబంధాల గురించి మాట్లాడటం గౌరవంగా భావిస్తున్నానంటూ ఓ ప్రకటనను విడుదల చేశారు. తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ, అస్సామీ, ఒడియా, హిందీ, ఇతర భాషలతో కలగలిసిన భారతీయ సినిమా ప్రపంచవ్యాప్తంగా తనదైన ముద్ర వేస్తోందని ఆమె అన్నారు. ఇండియన్ సినిమా అద్భుత ప్రయాణంలో భాగంగా ఈ కార్యక్రమంలో భాగమైనందుకు గౌరవంగా భావిస్తున్నానని ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహర్ ఆనందం వ్యక్తం చేశారు. వీళ్ళిద్దరూ ప్రసంగించే కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు, మంత్రులు, పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. ఇటీవల ఇండియా, ఆస్ట్రేలియా మధ్య కో ప్రొడక్షన్ అగ్రిమెంట్ తర్వాత ఈ ఇద్దరు ప్రముఖులను ఆహ్వానించారు. రూల్స్ ప్రకారం ఈ ఇద్దరు ప్రముఖులు సినిమా కల్చర్ ను, వరల్డ్ వైడ్ ఆడియన్స్ ను ఏకం చేయడంపై మాట్లాడనున్నారు. ఒక ఇండస్ట్రీగా క్రియేట్ చేసే సినిమాలు ఎంత దూరం వెళ్తాయో తెలియదని, ఈ క్షణం భారత సినిమాకు పెరుగుతున్న ప్రభావానికి నిదర్శనమని కరణ్ జోహర్ అన్నారు. ఇదంతా ఫెస్టివల్ కు పెరుగుతున్న గుర్తింపునకు నిదర్శనమని IFFM ఫెస్టివల్ డైరెక్టర్ మితు బౌమిక్ లాంగే అన్నారు. కాగా ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ ఆగస్టు 15న ప్రారంభమై ఆగస్టు 25 వరకు కొనసాగనుంది. ఈ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ మెల్బోర్న్ 2024 ఈవెంట్ కు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ AR రెహమాన్, బాలీవుడ్ యాక్టర్ కార్తీక్ ఆర్యన్, పార్వతి తిరువోత్తు, ది జీబ్రాస్ డైరెక్టర్స్ అనీక్ చౌదరి, డాన్సర్ నోరా ఫతేహి తదితరులు హాజరు కానున్నారు. ఈ మేరకు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో ఈ కార్యక్రమం జరగనుంది. దీనిలో భాగంగా ఈవెంట్ ప్రీమియర్ షోలు ప్లే చేయనున్నట్లు IFFM తెలిపింది. ఇందులో 2024లో వచ్చిన హార్ట్ టచింగ్ మూవీస్ స్క్రీన్ చేయనున్నట్లు సమాచారం. ఆస్ట్రేలియాలో జరగబోయే ఈ IFFM ఈవెంట్ కు ఎలాంటి స్పందన వస్తుందో చూడాల్సి ఉంది.